సంగారెడ్డిలో లావణ్య కార్లో బీర్ బాటిల్ దొరికినట్టుగా తెలుస్తోంది. టెస్ట్ లో ఆమెకి 140 పాయింట్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే లావణ్యపై కేసు నమోదు చేశారు. అయితే ఇవాళ కోర్టుకి హాజరు కాలేదు లావణ్య. నిన్న మద్యం మత్తులో హంగామా చేసింది. స్థానికులతో కూడా వాగ్వాదాన్ని దిగింది. సారీ చెప్పమంటే తిరగబడింది లావణ్య. సెలబ్రిటీని ఆపే ధైర్యం మీకెక్కడ అంటూ కేకలు వేసింది. రాజకీయ నాయకులతో పరిచయాలున్నాయి, నన్ను ఆపితే కేసు పెట్టి జైల్లోకి పంపిస్తానంటూ బెదిరింపులకు దిగింది. మా ప్రతినిధి శివతేజ దీనిపై మరింత సమాచారం అందిస్తారు. శివతేజ, మధ్యమత్తులో హల్చల్ చేసింది సినీ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య. నిన్న సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ మల్లెపల్లి వద్ద బైక్ పై వెళ్తున్నటువంటి వ్యక్తిని కార్తో గుద్దడం జరిగింది. ఆ వ్యక్తి సారీ చెప్పాలంటూ ఆమెతో మాట్లాడిన తరుణంలో ఇద్దరి మధ్య కూడా గొడవ జరిగింది. సో నాకు సినీ ప్రముఖులు తెలుసు, రాజకీయ నాయకులు తెలుసు అంటూ అక్కడ ఉన్నటువంటి ఆ యువకుని పైన కేకలేస్తూ అరవడం జరిగింది. సో అప్పుడే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా అక్కడ చేరుకొని లావణ్య పైన తిరుగుబాటు చేశారు. లావణ్యపై సీరియస్ అవ్వడం, అలాగే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి లావణ్యను ముందుగా అదుపులోకి తీసుకున్నారు. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 144 పాయింట్లు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యేది ఉంది. కానీ పర్మిషన్ తీసుకొని ఈ వారంలోపు హాజరవుతానంటూ లావణ్య చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే కారును సీజ్ చేశారో కొండాపూర్ పోలీసులు, ఆ కారులో కూడా ఆ మద్యం బాటిల్ ఉన్నట్టుగానైతే విజువల్స్ లో మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రోజు హాజరయ్యేది ఉండే, కానీ కొన్ని కారణాల వల్ల ముందస్తు పర్మిషన్ తీసుకుని ఈ వారంలోపు ఎప్పుడో ఒకసారి ఆ మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ శివతేజ.